మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కర్నూలు జిల్లాలో రాజ్ థియేటర్ దగ్గర అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకేష్ గారు మనతో ఉన్నారు. ఈ మూవీ ఎలా ఉందో, అసలు సంక్రాంతి విన్నర్ ఎవరో అన్న ఒక ముక్కలో జెన్యూన్ రివ్యూ చెప్తారు, చూద్దాం అన్న. సంక్రాంతి ముందుగా కర్నూలు ప్రజలకు, అక్కినేని అభిమానులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ పండగ ఎంతో ఆనందంగా గడపాలని చెప్పేసి మేము ప్రజలను కోరుకుంటున్నాం. నా సామి రంగ చిత్రం చెప్పిన డేట్కే ఎనికిపోకుండా ఖచ్చితంగా నేను అదే డేట్కి వస్తున్నానని చెప్పేసి ఏ సినిమాకు తగ్గకుండా మా అభిమానుల కోరిక మేరకే అభిమానులు ఈ సంక్రాంతి పండుగ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి మా ముందుకు తీసుకొచ్చినటువంటి నాగార్జున గారికి ధన్యవాదాలు ముఖ్యంగా తెలుపుకుంటున్నాము. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారికి కానీ. కాకపోతే చిత్రంలో ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్ కానీ, తర్వాత సెకండ్ హాఫ్ కానీ, క్లైమాక్స్ కానీ అసలు సెకండ్ హాఫ్లో అయితే గూప్ జంప్ వస్తాయి. సినిమా అసలు కూర్చోలేం థియేటర్లో. ఆ విధంగా నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఇంత వయసులో కూడా అతడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా 100 కోట్లు 200 కోట్లు డైరెక్టర్లని ప్రొడ్యూసర్లని నష్టపరుస్తారు, కానీ నాగార్జున గారు అటువంటి ఇన్ని ఏళ్ల కెరీర్లో కొత్త డైరెక్టర్లని తీసుకొచ్చి ఎంతో అవకాశాలు ఇస్తూ లో బడ్జెట్ సినిమా ఇంకా మిగతా హీరోలు ఇప్పుడు సంక్రాంతికి పడి ఏదో గవర్నమెంట్ నుంచి ఫ్లాట్ రేట్లు తెచ్చుకొని అమ్ముకున్నా కూడా ఇప్పుడు మా నాగార్జున గారు ఈ సంక్రాంతి 3 రోజుల కలెక్షన్ మొత్తం స్టేట్ వైడ్గా ఉండదు ఇప్పుడు రిలీజ్ అయిన హీరోలది ఏదైనా కూడా తీసుకుంటే. కాకపోతే అభిమానులకు సంక్రాంతి పండుగ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈ చిత్రం చూసి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కర్నూలు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మన నాగార్జున గారు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ సినిమాలో కూడా ఒక కొరియోగ్రాఫర్ కి ఛాన్స్ ఇచ్చినారు. సో నాగార్జున గారి గొప్పతనం గురించి చెప్పండి. అక్కినేని నాగార్జున గారు ఆయన ఇంత వయసులో కూడా ఎంత ప్రశాంతంగా ఉంటాడో, ఆయన మనస్తత్వం కూడా అంతే ప్రశాంతత, అంతే మంచి మనసు. ఆయన గొప్ప మనసు ఎటువంటిది అంటే ఎటువంటి డైరెక్టర్ కూడా సినీ పరిశ్రమలో ఇబ్బంది పడి ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి చేరదీసి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే హీరో ఎవరు సినీ ఇండస్ట్రీలో అంటే ఒక అక్కినేని నాగార్జున అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటూ పోతే ఆకాశాన్ని వర్ణించినట్టు అవుతుంది. కాబట్టి ఆయన ఎంత గొప్ప స్థాయో సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కాబట్టి ఆయన గొప్పతనం గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన గొప్పతనం ఏందనేది దాదాపు ఒక 23 మంది 27 మంది అందాజుగా కొత్త డైరెక్టర్లు కానీ కొత్త హీరోయిన్లు కానీ, ఒక అనుష్క అనేది ఒక నేషనల్ స్టార్కి వచ్చింది అంటే అది ఒక అక్కినేని నాగార్జున గారి పుణ్యమే. రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఒక అక్కినేని నాగార్జున గారే. కృష్ణవంశీ కావచ్చు, ఇలా తేజ కావచ్చు, ఇలా ఎంతో మంది ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చారంటే ఒక ఓన్లీ అన్నపూర్ణ బ్యానర్ నుంచి అన్నపూర్ణ స్టూడియోలో నుంచి అక్కడ నుంచి ఆ స్కూల్లో చదువుకొని బయటికి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా. ఈవెన్ కెమెరామ్యాన్ గా పనిచేసిన వాళ్ళంతా డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినాడు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కి కొత్తగా పిలిపించే అవకాశం ఇచ్చినాడు. కళ్యాణ్ కృష్ణ కావచ్చు, ఇలా ఎంతో మందికి అవకాశం ఇచ్చినాడు. లారెన్స్ కి కానీ ఎంతో మందికి అవకాశం ఇచ్చి ఆయన గొప్పతనాన్ని ఆయన చాటుకున్నాడు. ఆయన గురించి మాటలు ఉండవు. ఇప్పుడు 60 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు. ఒక ఫైట్ సీన్స్ లో గానీ, సాంగ్స్ లో గానీ పోటీ పడుతున్నాడు అని బాగా. యంగ్ హీరోల కంటే మా అక్కినేని గారి కుమారులు ఇద్దరు హీరోల కంటే నాగార్జున గారు ఈ వయసు అయినా కూడా ఇంకా పర్ఫార్మెన్స్ నా పర్ఫార్మెన్స్ ఏందో, నా యాక్షన్ సీన్స్ ఏందో, ఆ చైన్ అనేది శివ చైన్ అనేది మళ్ళా మాకు ఒక 28 సంవత్సరాలు ఎనికి తీసుకుపోయి చూపించాడు. ఆ చైన్ పట్టుకున్న సీన్ అయితే అసలు ఆ సీన్ అయితే ఇంకా అది అంటే ఆ జనరేషన్ లో చూడని పిల్లలు కూడా ఈ జనరేషన్ లో చూసి అంటే అప్పుడు ఎలాగైతే స్టిల్ ఉందో ఆ చైన్ తిప్పడము అదే విధానంలో ఎటువంటిది తగ్గలేదు ఇంత వయసు వచ్చినా కూడా. కాబట్టి ప్రతి సీన్ ఎక్సలెంట్ ఉంది. ఏ సీన్ కూడా తీసేయనీకే లేదు. సినిమా ఎక్సలెంట్ సినిమా. కాబట్టి మరి ఇక్కడ అక్కినేని అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. సాయంత్రం కూడా ఈ రోజు కేక్ కటింగ్ ఉంటుంది. సంక్రాంతి సంబరాలు ఇక్కడే జరుపుకుంటున్నారు ఆ థియేటర్ లో. ఓవరాల్ గా అక్కినేని ఫ్యాన్స్ కి, నార్మల్ ఫ్యాన్స్ కి సంక్రాంతి పండగకి ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పండి సార్. సంక్రాంతికి ఫ్యామిలీతో వచ్చి ప్రతి ఒక్కరు చూసి ఆనందంగా తిరిగి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు పెట్టిన టికెట్ రేటుకు 10 ఆనందపడుకుంటూ సినిమా చూసి ప్రశాంతంగా వెళ్తారు. వేరే సినిమాల గురించి మనం మాట్లాడకూడదు. కాకపోతే మన సినిమా వరకు అయితే సంక్రాంతి మొగోడు ఎవరు రా ఈసారి 2024 అంటే ఓన్లీ కింగ్ నాగార్జున గారే. ఈ సంక్రాంతికి ఎవరు సంక్రాంతి మొగోడు అంటే ఒక కింగ్ నాగార్జున గారు.